హాయ్ హలో మా అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా, రక్షాబంధన్ స్పెషల్ ఏంటి, నందిని ఎక్కడికి వెళ్ళిపోయింది, వీడియోస్ ఎక్కడ ఏం పెట్టట్లేదు, లైవ్స్ పెట్టలేదు అనుకుంటున్నారా? లేదండి, కొంచెం అయితే హెల్త్ ఇష్యూ వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను. అందుకోసం అనేసి కానీ అన్నిటికీ వీడియోస్కి లైవ్స్కి దూరంగా ఉన్నాను. కానీ వీడియోస్ కూడా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మాకు కూడా చేయాలనిపిస్తుంది అండి. మీ సపోర్ట్ లేనప్పుడు మాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు హైప్ అని వచ్చింది, హైప్ ఇవ్వండి ప్లీజ్, లైక్ ఇవ్వండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేనైతే నా తమ్ముడికి ఇక్కడ ఒకటి జరిగిందండి. నా తమ్ముడు నేను రాను అన్నాడు. అంటే నన్ను ఏడిపించడానికి అన్నాడు. నేనేం చేశానంటే సీరియస్ అయిపోయాను. అంటే వీడు ఎందుకు రానంటున్నాడు, ప్రతి ఇయర్ రాఖీకి వచ్చేవాడు కదా, ఈ ఇయర్ ఎందుకు రానంటున్నాడు, నా దగ్గరే ఉండి కూడా రానంటున్నాడు కదా అనేసి చాలా బాధపడ్డాను. అంతేలే, నేను మా అమ్మ మా నాన్నతో కూడా అనేసాను, నేనైతే ఈ ఇయర్ రాఖీకి రాకపోతే మాత్రం నేను అసలు ఎప్పుడు ఇంకా రాఖీ కట్టను వాడికి అని అన్నాను. కానీ నాతో గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరికీ తెలుసు, అందరికీ తెలిసి నాతో ఇట్లా ఆడాడు వీళ్ళు. కానీ మొత్తానికైతే కనుక ఇక్కడైతే రాఖీ కడుతున్నాను. నేను రాఖీ కట్టేటప్పుడు ఏమి ఇస్తావురా, నాకు ఒక 5,000 ఇవ్వవా అని నేను అడిగాను. 5,000 ఇంకేం వద్దు అని అన్నాడు. నీ ఊరికే ఫన్నీగా ఏమంటాడో చూద్దామని. కానీ మొత్తానికైతే మనం డబ్బులు కాసించి కాదు, ఏమీ కాదు, అదొక ప్రేమ అభిమానంతో కట్టేది. కానీ నేనైతే ఒకటి చెప్తానండి, చాలామంది అయితే కనుక ఎంతోమంది, నేను నిన్న రాఖీ రోజే బాధపడ్డ సిచ్యువేషన్స్ అయితే నేను చూశాను. ఏంటంటే ఇప్పుడు అంటే తమ్ముడు అన్న ఉండి కట్టించుకుంటే అదొకలాగండి. ఎవరు లేని వాళ్ళైతే దానికి ఏం చేయలేము. మన సరౌండింగ్స్లో అన్న అని ఎవరన్నా అనుకుంటే కట్టొచ్చు. కానీ ఉన్నవాళ్ళు కూడా ఎందుకండి దూరం చేసుకుంటున్నారు అక్క చెల్లెల్ని? పుట్టింటి నుంచి ఏం ఆశించం. ఒక చిన్న మీరు ₹1 ఇచ్చినా కానీ, ఒక చిన్న బ్లౌజ్ పీస్ పెట్టినా, ఏమి ఇవ్వకపోయినా కానీ మేము ఆశించం. కానీ నాకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడని అనుకుంటే చాలు కదా. ఇలాంటి విషయాల్లో కూడా ఎందుకండి మీరు ప్రతి దాంట్లో కూడా భేదాలు చూపించడం? అరే వాళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి తక్కువ ఉంది, ఒక చెల్లెలకి ఎక్కువ ఉంటే ఒక చెల్లెలు తక్కువ ఉంది, అరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది అంటే అట్లా ఎప్పటికీ ఒక మనిషి దగ్గర నుంచి డబ్బులు ఆశించకుండా ఒక ప్రేమ అభిమానాన్ని సంపాదించుకుంటే అది చాలండి. మాకేం అవసరం లేదు, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. కానీ జీవితాంతం అబ్బా మా అన్న వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడని ఈ సంవత్సరం అంతా ఆ తీపి గుర్తులు అలాగే ఉండిపోతాయి. ఇంకా బాగుంది, హ్యాపీగా ఉన్నాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో సంవత్సరం అంతా మళ్ళీ వచ్చే రాఖీ పౌర్ణమి కోసం వరకు ఎదురు చూస్తూ ఉంటాం. అంతేగాని డబ్బులు ఏదో గిఫ్ట్లు ఇస్తేనే అన్నట్టు ఎప్పటికీ ఎవరు ఆశించే వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ అందరూ అలా అయితే ఉండరు. ఈ రాఖీ పౌర్ణమి గురించి నిన్న నేను హైదరాబాద్లో చాలా వరకు నేను ఎక్కడికో బయటకు వెళ్తుంటే అక్కడ విన్న మాటలండి. రాఖీ తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎవరండి వచ్చి కట్టేవాళ్ళు, అసలు ఎక్కడ డబ్బులు అడుగుతామో అనేసి రాకుండా ఉన్న వాళ్ళు మా అన్నదమ్ములు ఉన్నారు అని అంటున్నారు. నిజంగా అక్కడైతే నాకు చాలా బాధ వేసింది. అందుకే ఈ విషయం చెప్తున్నాను. ఎప్పటికీ ఎందుకంటే ఎవరిని ఒకవేళ మీ చెల్లెలే కదా అడిగింది అని మీరు అనుకోవచ్చు కదా, ఏదో ఫన్ చేస్తుందో లేకపోతే అడిగిందని అనుకోండి. మీరు అడిగినా అడగకపోయినా కానీ మీరు వచ్చి మీ వరకు మీ ప్రకారం మీ చెల్లెలు ఇచ్చే రాఖీ కట్టుకొని వెళ్ళండి. ఇదే మీకు ఒక రక్ష. ఈ చెల్లి అక్క ఇచ్చే రక్ష అనుకోండి. ఇంక ఇదైతే మా కుట్టిగాడైతే చూడండి మంచిగా హారతలు ఇచ్చేస్తూనే ఉంది. ఇదేమో దీని అలకొకటి ఇదే చూడండి ఎగ్జాంపుల్, ఇది తీసుకోండి. నువ్వు వెండి రాఖీ కడుతున్నావు, మాకేమో ఇది దిగలేదు అది లేదని అలిగి కూర్చొని ఉంది. లాస్ట్కి ఏమో వాళ్ళ అన్ననేమో చెవు పట్టి మెలేసి అడుగుతుంది, ఏంటి నాకేమి ఇవ్వవా, నువ్వు రాఖీకి ఏమి ఇవ్వవా అని అంటే, నా దగ్గర ఏముంది, నేను చదువుకుంటాను, నాకు సంబంధం లేదు, నువ్వు అమ్మని అడుగుతావు నాన్న అడుగుతావో, నాకు ఇచ్చే గిఫ్ట్ నాకు ఇవ్వని అంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఫన్నీగా అయితే గడిచిందండి. రేఖ వచ్చింది, రేఖ రాఖీ కట్టింది. చాలా అక్కడి వరకు అయితే బాగా అలా మూవ్ అయిపోయింది. చూసారు కదా, రేఖ కూడా బాగా, ఎందుకంటే అంతా ఇంకా మేమంతా ఒక ఫ్యామిలీ, ఇంకేం లేదు దానికి అంతకు మించి. మా కుట్టిగాడు చూడండి ఏమో పెద్ద పిల్ల, ఇది ఒక అదేంటి 20-30 సంవత్సరాలు ఉన్న పిల్లలాగా సోను దగ్గరికి వెళ్ళి సోను బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే నేను అడిగాను అక్కడ, ఏమి ఆశీర్వదించావంటే, ఏం లేదమ్మో అని అంటుంది. ఈ చిట్టిదేమో దీపుకేమో రాఖీ కట్టేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు ఎక్కడున్నా కానీ ప్రతి సంవత్సరం వచ్చి అక్క చెల్లెలతోటి మీ ఒక రక్షగా మీరు ఉండాలనేసి ఆ రక్షాబంధన్ అయితే మీరు స్వీకరించండి. నేను కోరుకునేది ఇదొకటే. నేను ఎందుకంటే అక్కడ చూశానని మీకు చెప్తున్నాను. ఎప్పటికీ ఎవరు ఏ చెల్లి ఏ అక్క ఆశించదండి ఏది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ ఫ్రెండ్స్.